హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 30 కేజీల వెజిటేబుల్ బాస్మతి రైస్ స్మోక్ ఎఫెక్ట్ బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నాం. ముందుగా బాస్మతి రైస్ని 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద హండా పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగాక మసాలా సరుకులు వేసుకోవాలి. అవి బాగా వేగాక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక క్యారెట్ వేసుకోవాలి. తర్వాత బీన్స్ వేసుకోవాలి. తర్వాత స్వీట్ కార్న్ వేసుకోవాలి. తర్వాత గ్రీన్ పీస్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగే వరకు కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత కస్తూరి మెథి వేసుకోవాలి. తర్వాత కాజు వేసుకోవాలి. మళ్ళీ బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పెరుగు వేసుకోవాలి. నానబెట్టుకున్న బియ్యంని రైస్ టబ్లో వేసుకోవాలి. తర్వాత వేడి నీళ్ళు ఉంటే వాటర్ని యాడ్ చేసుకోండి. 1కి 1.5 నీళ్లు మరుగొచ్చే వరకు మనం మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం. సాల్ట్, బిర్యానీ మసాలా, గరం మసాలా నీళ్ళు మరిగిపోయి వేసుకున్నాం. తర్వాత వడబోసిన రైస్ని మనం వేసుకోవాలి. స్లోగా కలుపుకోవాలి. కలిపాక మూత వేసుకొని కొంతసేపు వదిలేయాలి. 80% రైస్ ఉడికాక దింపేసుకొని నెయ్యి వేసుకోవాలి. పైన విస్తరాకులు వేసుకోవాలి. మూత వేసి దమ్ వేసి వదిలేయాలి. ఒక 15 మినిట్స్ వదిలేయాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసుకోవాలి. పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కాజు వేసుకోవాలి. ఇప్పుడు మన స్పెషల్ స్మోక్ని ఇచ్చేసుకొని మూత వేసి 15 మినిట్స్ మళ్ళీ వదిలేయాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత గుమగుమలాడుతున్న బిర్యానీ రెడీ అవుతుంది. ఇంకా కలుపుకొని మనం సర్వ్ చేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మన స్మోక్ ఎఫెక్ట్ బిర్యానీ.